అది కాకి చిత్ర చేప అంట. మక్క అయితే చూడండి ఎలా కోస్తుందో. మక్క అయితే అన్ని బాగా చేసిద్ది అనమాట. చికెన్ కానీ చేపలు కానీ అన్నీ కూడా బాగా చేసిద్ది. అక్క ఎంత పడింది కేజీ అవి? ఏదా చేపను ఒకసారి చూపివా? బాగా రుద్దావు కదా? ఏం పెట్టి రుద్దావు? నేల మీద రుద్దావా? మా ఎలిసక్క అయితే నేల మీద రుద్దింది ఆ చేపని. చూడండి అదిగో. కొయ్యి అక్క కొయ్యి. ఇక ఇలా చూడండి ముక్కలు చూడండి ఎలా కోసేసిందో. చేపను అలా కోసి ఒలిసేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి చాలామంది అయితే ఉసికలు వేసి రుద్దుతారు. అలా ఉసికలు వేసి రుద్దినప్పుడు ఏమవుతుందంటే వాటికి మట్టి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. గచ్చు మీద రుద్దుకుంటే బాగుంటుంది అంట మక్కాయ చెబుతుంది. గచ్చు మీద రుద్దితే బాగుంటుందా? చేపల కూర అయితే నాకైతే ఇంతవరకు నేను చేయలేదు. అసలు ఈ చేప కూడా ఇదే ఫస్ట్ టైం నేను పట్టుకోవటం. ఎలా ఉంటుంది కూర? బాగా రుద్దాలి. తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకోవాలి. దాంట్లో 2 టమాటాలు కోసేసుకోవాలి. టమాటాలు కూడా కోసేసుకున్న తర్వాత ఇంకా పులుసుతో టమాటాలు కూడా పెసుకోవాలి. ఇంకా కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అల్లము అన్నీ నూరి మసాలా వీటికే తగిలియాలి. ముక్కలకి మొత్తం చక్కగా కలిపి కొంచెం పెరుగు వేసుకోవాలి. ముక్కల్లో పెరుగు కూడా వేయాలా? కొంచెం లైట్గా పెరుగు వేసుకొని కలిపి మొత్తం పొయ్యిని పెట్టుకుంటే ఇంకా దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తింటాం. పెరుగు చిక్కదారానికా? అది నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు కూడా. పెరుగేస్తారు. నిమ్మకాయతో కడగాలి శుభ్రంగా. నిమ్మకాయతో కడగాలి. నిమ్మకాయతో కడగాలి ముక్కలా. శుభ్రంగా కోసేసిన తర్వాత ఉప్పు వేసి కడిగిన తర్వాత మళ్ళీ నిమ్మకాయతో పిసికారనుకో ముక్క గట్టి పడుద్ది. అక్క తలకాయ కూర అంటారు. ఈ తలకాయల కూర వండుతారా? తలకాయ కూర అంటారు. తలకాయలో టేస్ట్ ఉంటుంది. మరి టేస్ట్ ఉంటుంది బాగా. ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు. అది ఎక్కడ పట్టుకొచ్చారు? ఇక్కడ యానాదులు పట్టుకొస్తే తీసుకున్నాం. 100. ఇక్కడెక్కడ తక్కువ. గుంటూరులో అయితే కేజీ 200, 250 అట్ట ఉంది అక్క. 50, 150, 2 కేజీన్నర. కేజీన్నర. పర్వాలేదు, ఇక్కడ రేట్ తక్కువే ఉంది. ఆగు చేపల పైకి ఆంటీ వచ్చి దాగు. కోసాము, శుభ్రం చేసాము, శుభ్రం కడిగి ఇప్పుడు అక్క ఉప్పు కారం వేసావా? ఇందాక చేపలు కోసినాము అకామా, ఇప్పుడు కలిపాము అకామని మీరు ఆశ్చర్యపోతున్నారా? అదేం కాదండి, మా అక్క పెద్దక్క అనమాట. అవి శుభ్రం చేసి కోసి కడిగి ఇచ్చింది అనమాట. మా అక్క అయితే చిన్నక్క అయితే ఉప్పు కారం అవన్నీ అక్క పసుపు వేసావా? పసుపు అవన్నీ వేసింది అనమాట. ఇప్పుడు ఈ అక్క అనమాట మా అక్క. ఇప్పుడు చిన్నక్క అనమాట చేపలు ఫ్రై చేసిద్దంట. ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ మా అక్కయ్య కలుపుతుంది చూడండి. అల్లం పేస్ట్, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, ఉప్పు పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, కారం ఇంతవరకు వేసారు. కలిపి నానబెట్టారనమాట. కొంచెం నూనె వేయాలంట. వేయమ్మా మరి. కొంచెం నూనె వేసి నానబెట్టాలన్నమాట కాసేపు ఫ్రైకి. ఈ చేపల ఫ్రైకి కూడా నూనె అవన్నీ వేసి బాగా కలిపి నానబెట్టుకోవాలంట. మా అక్క అయితే నానబెడుతుంది. నూనె పసుపు ఉప్పు అవన్నీ వేసింది కదా, నానబెడుతుంది. చికెన్ ఎలా నానబెట్టాలో అలా ఉప్పు పసుపు కారం ఉప్పు తర్వాత నూనె అన్ని వేసి కలిపి నానబెట్టింది అనమాట. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు చేద్దాం. ఇది కొన్నేమో కూరకంట, కొన్నేమో ఏపుడుకంట. వేసావక్క ఫ్రై మొక్కలు వేసావా? ఫ్రై అవుతున్నాయా? ఫ్రై ఫ్రై అయితే అవుతున్నాయి.
అంటే కదిలియకూడదంట, కదిలిస్తే సిదిరైద్దంట. ముక్కలు అయితే వేసింది. ఇదేంటిది తీసి పులుసా? చేపల పులుసు. ఆహా. ఇవిగండి ఇవి చేప ముక్కలు అనమాట. దీంట్లో అల్లం పేస్టు, కల్లుప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ ఇంకా గరం మసాలా అన్నీ కూడా కలిపారు అనమాట. కలిపి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకొని తర్వాత ఇదిగో చూడండి ఇలా కళాయిలు వేసుకుంటే ఒక్కొక్క పీసు ఫ్రై పీస్ అవుతుంది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా ముక్క నలగకుండా అయితే మనం అయితే చేసుకోవాలి. చూడండి ఇది ఇక్కడ శుభమని ఉంది, అలాగే ఇది మా అక్కోళ్ళు నలుగురు అనమాట. ఇప్పుడు మా శుభమని అక్క అంటది, నేను అక్క అంట, వాళ్ళని అందరం కలిపి అక్కలే అంటాం. వాళ్ళు మాకు నలుగురు ఉంటారు వరుసగా. చిన్నామన్నమాట మా కుమారక్క. సో ఈ రోజు అయితే చేపలు ఫ్రై చేసింది. ఇదిగో మా కుమారక్క కూతురు మహిజా ఒంగోలు నుంచి అయితే వచ్చింది అనమాట ఈ రోజు స్పెషల్ గా చేపల పులుసు చేయడానికి. చెప్పలేను. ఎంతసేపు ఉడకాలక్క ఫ్రై అవటానికి? ఫ్రై అవటానికి 20 నిమిషాలు పట్టింది, తొందరగా అవ్వవు. మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడకుండా వస్తాయి. ఇలా చేసుకుంటే బాగా బాగుంటాయి. తింటా మాడకుండా చిదురు కాకుండా బాగా తాజాగా బాగా వస్తాయి మంచిగా. కొంతమంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఎందుకంటే కొంతమందికి చాలా మందికి తెలియదు, అసలు ఎక్కడి దాకా ఎందుకు మా శుభమనికే తెలియదు చేపల కూర వండడం. ఒక్కసారి కూడా నేను చేపలు పట్టుకోలేదు, ఈ రోజే పట్టుకున్నా. అది కూడా ఇదిగో మక్క అయితే ఫ్రై చేస్తుంటే చూడటానికి అయితే వచ్చా. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే.